మరి అలాంటి కుటుంబాలు ఇన్ని ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి మన రామాయణపేటలో, నిజాంపేటలో. మరి వాళ్ళ కొరకు మెదక్లో ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి పోటీ పరీక్షకు, సర్వీస్ కమిషన్ పరీక్ష కానివ్వండి, స్టాఫ్ సెలెక్షన్ కానివ్వండి, బ్యాంక్ ఉద్యోగాలు కానివ్వండి, రైల్వే సర్బోర్డు కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి పరీక్షకు నేనే విధంగానైతే పోటీ పరీక్షలు రాసి ఇవాళ పెద్ద ఉద్యోగాన్ని అందినో ఆ మాదిరిగా మన నియోజకవర్గ విద్యార్థులకు హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా మెదక్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి నాకున్న భగవంతుడు ఇచ్చిన విద్యను అందరికి కూడా చేరవేస్తానని, మన వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఉన్నా. మరి మూడో కార్యక్రమంలో యువత మరి ఇవాళ డిగ్రీ చదువుకొని